హాయ్ అండి. ఈరోజు మనము స్ట్రీట్లో బండిలో దొరికే చట్నీ. ఇది పునుగులు కానీ, దోశలు కానీ, ఇడ్లీ కానీ దానికి మనం పెట్టుకొని తినేది. ఈరోజు ఎలా చేయాలో చూడండి. ఇదంతా మనకు కావాల్సినది. అన్నీ మీకు నేను ఇమేజ్లో కూడా పెట్టాను, డిస్క్రిప్షన్లో కూడా పెడతాను, ఒకసారి చూసుకోండి. ఇప్పుడు ఎలా తయారు చేయాలో అది కూడా చూద్దాం. ఫస్ట్ నాన్ స్టిక్ కడాయిలో నూనె వేసుకుందాం. 4 టీ స్పూన్ నూనె వేసుకుందాం. తర్వాత పల్లీలు వేసుకుందాం. ఇది లైట్ గోల్డెన్ బ్రౌన్ రావాలి, ఎక్కువ రాకూడదు, అలా చూసుకోవాలి. ఇప్పుడు చూడండి, కొంచెం కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. ఇది చేంజ్ అవ్వగానే పుట్నాల పప్పు వేయాలి. పుట్నాల పప్పు కూడా ఎక్కువ ఫ్రై కాకూడదు, కొంచెం లైట్ ఫ్రై అయితే చాలు. చూడండి, కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు మనం పుట్నాల పప్పు యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు మనం గ్రీన్ చిల్లీ యాడ్ చేద్దాం. నేను ఒక 5 యాడ్ చేశాను. మాకు ఇంత కారం సరిపోతుంది, మీకు కావాలంటే ఎక్కువ పెట్టుకోవచ్చు. ఇప్పుడు కరివేపాకు యాడ్ చేస్తున్నా. ఇప్పుడు చింతపండు ఒక లెమన్ సైజ్ వేసుకున్నా. ఇప్పుడు పుదీనా యాడ్ చేస్తున్నా, ఒక 8 ఆకు. ఇప్పుడు హీట్ తగ్గాలి, అయిపోయింది. హీటు ఆరబెట్టడానికి కింద పెట్టేయడమే. దాంట్లో కోకోనట్ గ్రైండర్, మళ్ళా ఒక బంచ్ కొత్తిమీర, ఈ 2 పెట్టి గ్రైండ్ చేయాలి ఆరిన తర్వాత. ఇప్పుడు ఇది గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్ లాగా. మనం ఇప్పుడు తాలింపు కోసం రెడీ చేస్తున్నాము. ఆయిల్, మస్టర్డ్, మళ్ళా డ్రై చిల్లీ 3.
ఇప్పుడు మనం గ్రైండ్ చేసిన దాంట్లో కూడా వాటర్ వేసి కలిపి దీంట్లో పోసుకోవాలి. ఇప్పుడు మనం దోశలకి ఇడ్లీకి చేస్తున్నాం కాబట్టి కొంచెం వాటర్ పోసుకొని మళ్ళీ కలుపుకోవాలి. అదే మనకు కొంచెం చిక్కగా కావాలంటే మనము వాటర్ తక్కువ పోసుకోవాలి అంతే. ఉప్పు మనకు ఎంత కావాలో అంతకి వేసుకోవచ్చు. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న తాలింపు వేసి కలుపుకోవాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. ట్రై చేసి మీరు కామెంట్లో చెప్పండి ఎలా ఉందని. వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడైతేనే నెక్స్ట్ వీడియో మనం వేసేటప్పుడు మీకు వస్తుంది. చాలా థ్యాంక్స్ అండి.